శ్రీమాత్రే నమః. వరలక్ష్మి అమ్మవారి వ్రతం గురించి చారుమతీదేవి ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా చెప్పండి అమ్మా, మేము కూడా అలాగే చేసుకుంటామని చెప్పి చాలామంది నాకు కామెంట్లో అడిగారు. అలాగే ఇంకా చాలా అనుమానాలు అడిగారు అనమాట. వాటన్నిటికీ సమాధానం మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఒక్కసారి సర్వమంగళ అమ్మవారికి నమస్కారం చేసేసుకుని అప్పుడు వెళ్ళిపోదామా వీడియోలోకి. సరే, మనకి వ్రత కథ చదివితే చారుమతీదేవేమో అత్తమామలను సేవిస్తూ భర్తని దైవంగా భావిస్తూ చుట్టుపక్కల అందరితోటి చాలా సఖ్యంగా ఉంటూ ప్రియంగా మాట్లాడుతూ చాలా తక్కువగా మాట్లాడుతూ అందరినీ కలుపుకుని మనస్తత్వం అనమాట ఈ చారుమతీదేవి. ఈ చారుమతీదేవికి ఏమో కల వస్తుంది కదా, ఆ కల్లోనేమో అమ్మవారు కనిపించి వ్రతం చేయమని చెప్పి చెప్తారు. అప్పుడు చారుమతీదేవి ఈ తనకు వచ్చిన కళనేమో అత్తమామలతోటి భర్తతోటి చెప్తే వాళ్ళు చాలా సంతోషించి తప్పకుండా చేయమని చెప్పి చెప్తారు. అప్పుడు చారుమతీదేవి ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుని వ్రతం చేస్తారు. అలా చారుమతీదేవి వ్రతం చేశారు. అంటే మనం గమనించాల్సిందేంటి, మనం ఏదైనా చెయ్యాలి అంటే ముందు ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకోవాలి అని మనకు ఆ కథలోనే చెప్తున్నారు కదా. అప్పుడు మీరు వెంటనే అంటారు, ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకోవాలి అంటే చేయనివ్వరండి, మాకు ఆనవాయితీ లేదు అంటారు, ఎలా అండి అని. ఆనవాయితీ లేదు అన్నారు అనుకోండి, పూజకి ఆనవాయితీ ఏంటి అని చెప్పి గొడవ పెట్టుకుని చేసే ప్రయత్నం చేయకండి. మనశ్శాంతిని కోల్పోతాం. ఈ వ్రత కథలోనే ఉంటుంది. ఈ కథని విన్నా, ఈ వ్రతాన్ని చూసినా, ఎవరికైనా ఆ వ్రతం చేసేటప్పుడు సహాయం చేసినా ఆ ఫలితం వస్తుంది అని చెప్తారు. ఆనవాయితీ లేదు అని ఇంట్లో ఖరాఖండిగా చెప్పేస్తే మొండిగా చేయకండి. అయినా భగవంతుడి పూజకి ఇలా ఆనవాయితీలు అవి ఉండవు. కానీ మరి పెద్దవాళ్ళు ఇంట్లో అలా అంటున్నారు, ఏం చేస్తాం చెప్పండి. గొడవ పెట్టుకుని మనశ్శాంతిని పోగొట్టుకునే కంటే ఇరుగమ్మ పొరుగమ్మ చేసుకుంటూ ఉంటారు కదా, చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిరండి. అది కూడా మనం వ్రతం చేసినట్టే ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఒక ఆవిడ రాశారు, మా అత్తగారింట్లోనేమో ఈ పూజలు అవన్నీ చేసేవారు కాదమ్మా, కానీ గత 6 సంవత్సరాల నుంచి నేనేమో వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకుంటున్నాను. కాకపోతే కలశం పెట్టట్లేదు, ఒక నీళ్ల చెంబు మాత్రం పెట్టుకుంటాను. అలాగే తోరం కూడా కట్టుకోవటం లేదు, తోరం కట్టుకోవాలంటే భయం వేస్తుందమ్మా, మామూలుగానే నేను పూజ చేసుకుంటున్నాను, చేసుకోవచ్చా? చెప్పాను కదా, కలశం పెట్టామా, తోరం కట్టుకున్నామా, పొద్దున్న చేసామా, సాయంత్రం చేసామా, వీటన్నిటికంటే కూడా మన ఇంటి వాతావరణం ఎలా ఉండాలి. ఆ చారుమతీదేవి ఇంట్లో ఎంత చక్కటి వాతావరణం చెప్పండి. ఒకళ్ళ మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ ఉంది కదా, ఒకరి మాటని ఒకళ్ళు గౌరవించుకుంటున్నారు. అక్కడ భర్త మాటని భార్య, అత్తమామల మాటని కోడలు, కోడల మాటని అత్తమామ, వీళ్ళందరూ ఒకరి మధ్య ఒకరికి పరస్పర ప్రేమ ఉంది. అందరూ చక్కగా ఉంటారని ఆ కథ ద్వారా మనకు అర్థమవుతుంది కదా. ఇంట్లోనే అందరూ ఏది చెయ్యొద్దు అని చెప్పి గొడవలు పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మాటని కాదు అని చేసి మనశ్శాంతిని దూరం చేసుకోకండి. ఒకవేళ మీకు కలశం పెట్టుకుని చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని అనుకోండి, ఆ మాట ఇంట్లో వాళ్ళని అడిగేసేయండి. ఇదిగో నేను ఇలా కలశం పెట్టుకుని చెయ్యాలని అనుకుంటున్నాను, చారుమతీదేవి కథలో ఈ కలశం పెట్టుకుని చేసే విధానం ఉంది కాబట్టి అనుకుంటున్నాను, అలా చేద్దామని చెప్పండి. వాళ్ళు వద్దు అన్నారు అనుకోండి, అసలు నన్ను అడిగితే వద్దనే చెప్తాను. ఎందుకంటే పెట్టుకున్న తర్వాత నిజంగా పెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టమూ రాదు, కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చాయనుకోండి, వెంటనే ఇంట్లో గొడవ మొదలైపోతుంది. అదిగో నేను చెయ్యొద్దన్నాను, నువ్వు చేసావు, నువ్వు చేయడం వల్లే ఇలా వచ్చిందని జీవితాంతం తెప్పేస్తారు మనం. దానికంటే మన మనస్సులో కలశాన్ని పెట్టుకుని చేసుకుందాం పూజ, ఎందుకు అనవసరంగా గొడవలు పడ్డం చెప్పండి. అలాగే పొద్దున్నే చేయకూడదు కదమ్మా, సాయంత్రం చేసేట కదా చారుమతీదేవి కథలో అని. నిజమే, చెప్పా కదా. ఇక్కడ కూడా మన ఇంట్లో మన వాళ్ళు ఏం చెప్పారో చాలా మంది పొద్దున్నే చేస్తారు. ఎందుకంటే ఆ రోజంతా ఇప్పటి పరిస్థితులను బట్టి ఉపవాసాలు అవి ఉండలేక. కాబట్టి మీకు మనశ్శాంతిగా ప్రశాంతంగా మీ ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి. అన్నిటికంటే ముందు మీ ఇంట్లో వరలక్ష్మి అమ్మవారి వ్రత కథ ఉంటుంది కదా, ఆ వ్రత కథ పుస్తకాన్ని ఒక దగ్గర పెట్టుకుని 21వ తారీఖున కదా మనం వ్రతం చేసుకునేది, సమయం ఉంది కదా, కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని చదవండి, ఆ వ్రత కథని చదవండి. ఆ కథని అలా చదువుతూ ఉంటే మనకే ఏం చెయ్యాలి అనేది మనకు అర్థమైపోతుంది కదా. ఈ తోరం ఎప్పుడు కట్టుకోవాలి, ఎన్ని ముళ్ళు వేసుకోవాలి, ఎవరు చెయ్యాలి, ఇవన్నీ ఆ వ్రత కథలోనే ఉంటాయి కదా. చక్కగా ఆ వ్రత కథని 1కి 4 సార్లు చదువుకుంటే అర్థమైపోతాయి కదా. ఎందుకంటే వరలక్ష్మి వ్రతము అనేది ఒక్కొక్కరి ఇంటి ఆచారం ఒక్కొక్క విధంగా ఉంటుంది.
కొంతమంది ఏం చేస్తారు, పొద్దున్నే లేచి 3 గాని 9 గాని రకాల పిండి వంటలు చేస్తారు. 3 గాని 9 గాని పిండి వంటలు చేసి వ్రతానికి కూర్చునేసరికి ఆలస్యం అయిపోతుంది. మరి పొద్దున్నే చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోదాము అని అనుకునేవారు ఇవన్నీ ఎలా చేస్తారు. కాబట్టి మనం ఏ పూజకైనా ఏ వ్రతానికైనా పులగన్నం చేస్తాం కదా, అన్నంలో పెసరపప్పు నెయ్యి జీలకర్ర ఇవన్నీ వేసి అది చేసేయండి. చక్కగా ఆరిగింపు పెట్టేసేయండి. ఆరిగింపు పెట్టేసి పూజ చేసేయండి. కాదు మేము సాయంత్రం చేసుకుంటాము అనుకున్నారు అని అనుకోండి, అప్పుడు ఈ పిండి వంటలన్నీ చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోండి. స్కూల్కి వెళ్లే పిల్లలు ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక్కొక్కసారి స్కూల్కి ఏమో సెలవులు ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఇవ్వరు. స్కూల్కి సెలవు ఇవ్వకపోతే స్కూల్కి పిల్లల్ని మానిపించేయగలిగుంటే మానిపించేయండి, లేదు అంటే పంపించాలి. లేదు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం పూజ అంతా అయిపోయే వరకు ఏం పెట్టకుండా ఉన్నామంటే నీరసం వస్తుంది. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కాస్త ఏదో ఇంత వండేసి వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత ఇంత పులగాన్న ఏదో ఒకటి చేసి అమ్మవారికి పూజ చేసుకోండి. ప్రశాంతంగా చేసుకోవటం ముఖ్యం. మనకి భక్తి శ్రద్ధతో పాటుగా శౌచం కూడా పాటించాలి. మాకు భక్తి శ్రద్ధ ఉన్నాయండి శౌచం పాటించమంటే అంటే కుదరదు. భక్తి శ్రద్ధ ఎంత ముఖ్యమో శౌచం కూడా అంతే ముఖ్యం. అలాగే సాయంత్రం మరి పూజ చేసుకుంటే ఒకవేళ కలశం అవన్నీ సాయంత్రం పెట్టుకుంటే సాయంత్రం పూజ చేసుకుంటే సాయంత్రం తాంబూలం ఇవ్వచ్చా? హాయిగా ఇవ్వచ్చండి. బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడము అనేది జన్మ జన్మల అదృష్టం. అది ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అని ఉండదు. మన ఇంటికి ముత్తైదు వచ్చినప్పుడు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టుకోవటం అది అదృష్టం. కాబట్టి సాయంత్రం అయిపోయిందనో మంగళవారమనో శుక్రవారమనో అసలు ఏ ఆలోచన పెట్టుకోకండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజనే కాదు, ఎప్పుడైనా సరే మన ఇంటికి ముత్తైదు వస్తే బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం మాత్రం అలవాటు చేసుకోండి. అలాగే కలశం ఖచ్చితంగా పెట్టాలా, పెడితే ఎవరినైనా పిలిపించి చేయించుకోవాలా. మీకు ప్రతిష్ఠ చేసి పెట్టుకోవడం వస్తే పెట్టుకోండి. కలశంలో బియ్యం పోసి చేస్తారు. ఆ బియ్యాన్ని ఏం చెయ్యాలండి అని అడుగుతారు. ఆ బియ్యాన్ని చక్కగా పరమాన్నం వండి ఇంట్లో అందరూ ఆరగించండి, చక్కగా చుట్టుపక్కల వాళ్ళకి పెట్టండి. అలాగే ఆ కలశం మీద పెట్టిన ఆ జాకెట్ ముక్కని ఏం చెయ్యాలి, చక్కగా కుట్టించుకోండి. మంచి జాకెట్ ముక్క మీద పెట్టామనుకోండి హాయిగా కుట్టించుకోవచ్చు కదా. ఇలా మన మనస్సుని భగవంతుడికి ఏ విధంగా దగ్గర చెయ్యాలి అనేది ఆలోచించండి. కలశం అనేది మనకి ఎదురుగుండా కనిపిస్తున్న పాత్ర, కానీ భగవద్ ఆరాధనకి పాత్రత కావాలి. ఆ పాత్రత ఉంటే భగవంతుడికి దగ్గర అవుతాం. మనశ్శాంతిగా చేసుకోండి. ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా వాళ్ళు ఈ విధంగా చేశారు, నేను తప్పు చేశానేమో, నేను పొరపాటు చేశానేమో, ఈ తోరం ముందు కట్టేసుకున్నానేమో తర్వాత కట్టేసుకున్నానేమో, ఇవన్నీ పెట్టుకోకండి. మీకు ఒక్కసారి చెప్పాను కదా, పుస్తకాన్ని చదవండి, ఆ వ్రత కథని చదవండి. ఎప్పుడు కట్టుకోవాలి మొత్తం అన్ని అందులో ఇచ్చేస్తారు. ఒకవేళ మనకి ఆ తెలుగు చదవడం రాలేదనుకోండి, అంటే కొంతమందికి పాపం చదవడం రాదు కదా, అప్పుడు పిల్లన్నో దగ్గర కూర్చోపెట్టుకుని ఒకసారి చదివేయమ్మా నేను వింటాను అనండి. వాళ్ళు చదివేటప్పుడు రికార్డ్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ దాన్ని మీరు విన్నారు అని అనుకోండి, ఎప్పుడు ఏది చెయ్యాలి అనేది గుర్తు ఉంటుంది. కాబట్టి ఆ పుస్తకంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకుని హాయిగా పుస్తకాలన్నీ సౌలభ్యంగా దొరుకుతున్నాయి కదా. అన్నిటికంటే ముఖ్యం, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాళ్ళని ఖాళీ కడుపుతో పంపించకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే ఇంట్లో అస్తమాను కీచులాటులు అవన్నీ ఉండకూడదు. ఏటి సూతకంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చా, కలశం పెట్టచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఏటి సూతకంలో ఉన్నప్పుడు కలశము అది పెట్టకూడదు, కానీ మీరు కుంకుమ పూజ మాత్రం ఇంట్లో చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు. మరి పొద్దున్న బూరెలు గారెలు అవన్నీ చేయాలి కదండి అమ్మవారికి నైవేద్యంగా. ముందు రోజు పప్పు నానబెట్టేసుకోవచ్చా అని అడుగుతున్నారు. పప్పు తొందరగా నానిపోవాలి అంటే చాయమైన పప్పు ఉంటుంది కదా, దాంట్లో కాస్త గోరువెచ్చటి నీళ్లు పోసారు అని అనుకోండి గంటలో నానిపోతుంది. కాబట్టి ఆ రోజే నానబెట్టుకుని హాయిగా ఒక 4 ఎన్నో వేసేసుకుని ముందేమో పూజ చేసేసుకుంటాం, తర్వాత అన్ని మిగతావి చేసుకోవచ్చు కదా. అలానే ముఖ్యంగా పాటించాల్సింది ఏంటో తెలుసా, మనం పూజ చేసేటప్పుడు జుట్టు విరబోసుకోకుండా జుట్టు చక్కగా అల్లుకుని జడ వేసుకుని లేదా ముడి పెట్టుకుని చక్కటి వస్త్రధారణ చేసుకుని కాళ్ళకి పసుపు రాసుకుని నుదుటిన కుంకుమ బుట్టు పెట్టుకుని చేతులకి గాజులు వేసుకుని అప్పుడు పూజ చేయండి. మనం ఎంత చక్కగా పూజ చేశాము అన్నది కూడా ముఖ్యమే. అలంకరణలు చేసేసుకోండి, నగలన్నీ దిగేసేసుకోండి అని నేను చెప్పట్లేదు, ఉంటే వేసుకోండి తప్పేం లేదు. అంత చక్కగా మనం కూడా
లక్ష్మీదేవిలాగే అలంకరించుకుని పూజ చేయటంలో తప్పేమీ లేదు. ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. ఆ చేసిన పూజ ఫొటోస్ వీడియోస్ ఈ స్టేటస్ల్లో పెట్టుకోకండి. ఎందుకంటే మనం పూజ చేసేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు మనతో చెప్తారు, ఇలా చేసావా అంటారు. అంతే, వెంటనే అమ్మో నేను చేసింది తప్ప అని భయపడతారు. చాణక్యుడు కూడా చెప్తాడు, మనం చేసే అనుష్ఠానము పూజ, మనం వేసుకునే మందు, మనకు వచ్చిన రోగము ఇవన్నీ ఎవరికి చెప్పద్దు అంటాడు. ఎందుకంటే చెప్పిన దగ్గర నుంచి 10 మంది 10 సలహాలు ఇస్తారు, దాన్ని మనం పాటించలేకపోతాం కదా. చక్కగా పొద్దున్నే 7 అయ్యేసరికల్లా ఇల్లు గుమ్మాలు అన్ని శుభ్రంగా సర్దేసుకోవడం, ఆ పక్క బట్టలన్నీ మడత పెట్టేసుకోవడం, ఇంటి నిండా పడిపోయిన బట్టలు అవన్నీ పక్కకు పెట్టేసి ఆ మాసిపోయిన బట్టలన్నీ ఒక పక్కకి పెట్టడం, ఇంటి ముందు చెప్పులు లేకుండా ఉండడం, ఇంటి ముందు ముగ్గు ఉండడం, ఇంటి ముందు చీపిరి పడేయకుండా ఉండడం, ఇల్లంతా బూజులు పట్టిపోయి దుమ్ము పట్టిపోయి లేకుండా ఉండడం, ఇవన్నీ చూసుకున్నాం అని అనుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. ఇంటిని ఎలా అయితే శుభ్రం చేసుకుంటున్నామో మన మనస్సుని కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో చెత్త అంతా బయటికి పడేస్తున్నామా, మరి మన మనసులో చెత్త అంతా బయటకు పడేయాలి కదా. మన మనసులో ఉన్న చెత్త అంతటిని కూడా మన ఫోన్లో చెత్త పేరుకుపోతే ఎలా అయితే డిలీట్ కొట్టేస్తామో, మన మనసులో ఉన్న చెత్తని కూడా డిలీట్ కొట్టేసాము అని అనుకోండి, శుభ్రంగా అయిపోతుంది. మళ్ళీ చెత్తను తీసుకొచ్చి మన మనసులో పెట్టుకోకుండా హాయిగా చక్కగా చారుమతీదేవి ఎంత ప్రియంగా మాట్లాడేవారో, ఎంత ప్రేమగా మాట్లాడేవారో, అందరితోనూ ఎలా కలిసి ఉండేవారో అది ఈ కథ నుంచి నేర్చుకుని మనం పూజ చేశాము అని అనుకోండి, అదే చారుమతీదేవి చేసిన వ్రత విధానము. కాబట్టి ఇవన్నీ మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే చేయండి. అలాగే ఇంకొక మాట, అత్తగారిని గౌరవించాలి, అత్తగారికి ఏమో సేవ చేయాలన్నాను కదా. ఏంటండి, వాళ్ళు మనల్ని ఎంత తిట్టినా మనమే చెయ్యాలా అంటారేమో. అదే చెప్తున్నాను కదా, ఇంటి వాతావరణం అంతా ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉండాలి. అది ఏ ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. మనం ఒకవేళ ప్రేమగా ఉన్నా అవతల వాళ్ళు మన మీద ప్రేమ చూపించకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఇంకంతే మారరు. మనందరం కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు గొడవ పెట్టుకుని ఉండలేం కదా. అందుకే మనమే ఒక మెట్టు తగ్గిపోయాము అని అనుకోండి, ఆవిడ ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇవన్నీ పాటిస్తూ, అమ్మా ఒకవేళ ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవనుకోండి, అమ్మా నా ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దమ్మా, నీ పూజ చేసుకోవాలని ఉందమ్మా అని ప్రతి క్షణం అమ్మనే ప్రార్థించండి. అది కూడా పూజే కదా. కాబట్టి మీ సౌలభ్యాన్ని చూసుకోండి. అందరింటి పరిస్థితులు ఒకేలా ఉండవు. నిజంగా శాస్త్రం చెప్పినట్టే చెయ్యాలి అంటే భక్తి శ్రద్ధతో పాటు శౌచాన్ని కూడా పాటించాలి కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీ పరిస్థితుల్ని, మీ ఇంట్లో పరిస్థితుల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని మీరు పూజ చేసుకోండి. ప్రశాంతంగా పూజ చేసుకోండి. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.